స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మందు సిగరెట్ తాగి బండ్లు నడపకండి, పోతారు, మొత్తం పోతారు. మహిగడు ఇక్కడ అక్కడెక్కడ పడించచ్చు. అది మహి ఏందిరా అన్న సినిమా రిలీజ్ అయిందిరా. ఏ థియేటర్? ఎంఎస్ఆర్ థియేటర్ రా. వెనక్కి బదరా. ది డార్క్ లైట్ ట్రెండ్. సినిమా మాత్రం సూపర్ హిట్ రా. మనమ్మ అన్న ఈసారి కొడతాడు. కొట్టు మనమంతా అన్న ఫ్యాన్సు, కట్టు రిబ్బన్ కట్టు మన ధూముధము డాన్సు. సినిమా ఇంకా హిట్టు కటౌటే మరి బ్యాలెన్సు. కొట్టు జై కొట్టు మనమంతా అన్న ఫ్యాన్సు, కట్టు రిబ్బన్ కట్టు మన ధూముధము డాన్సు. సినిమా ఇంకా హిట్టు కటౌటే మరి బ్యాలెన్సు. డైలాగుంటది సారదాగిన మాదిరి గుండెలో గుర్తుండిపోయే మాదిరి. రాస్తాడు ఎన్నో రాతలెత్తిస్తాడు ఎన్నో సినిమాలే. అరే ఒక్కో సీను తీను మారే చిట్టా చిట్టా చినిగిపోయే. సీటులన్నీ ఊగిపోయే, బాక్సులన్నీ పగిలిపోయే. ఒక్కో సీను తీను మారే చిట్టా చిట్టా చినిగిపోయే. సీటులన్నీ ఊగిపోయే, బాక్సులన్నీ పగిలిపోయే. ఒక్కో సీను తీను మారే చిట్టా చిట్టా చినిగిపోయే. సీటులన్నీ ఊగిపోయే, బాక్సులన్నీ పగిలిపోయే. కొట్టు జై కొట్టు మనమంతా అన్న ఫ్యాన్సు, కట్టు రిబ్బన్ కట్టు మన ధూముధము డాన్సు. సినిమా ఇంకా హిట్టు కటౌటే మరి బ్యాలెన్సు. కొట్టు జై కొట్టు మనమంతా అన్న ఫ్యాన్సు, సరే రే బాయ్ రే. కట్టు మన ధూముధము డాన్సు. సినిమా ఇంకా హిట్టు కటౌటే మరి బ్యాలెన్సు. కొట్టు అన్న ఫ్యాన్స్.
వద్దురా. ఏంద్రా మహి ఈసారి కూడా మీ అన్న సినిమా ఫ్లాప్ అంటే పరిగెత్తండి నువ్వు మీ అన్న ఇద్దరు బోకులు ఎత్తుకొని. నన్నే కొడతావా నీ అబ్బా? నీ కుట్టుకోద్దరా రే, నీ కుట్టుకోద్దరా రే. అబ్బా ఎంత ధైర్యం అంటే మా అన్న గురించి మాట్లాడతావరా? మహి నీరా ఓలమ్మ రే. మామా 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 ఎత్తులకనే పదమే. అమ్మా ఎప్పుడు వస్తావి? రా సిట్టింగ్ వేద్దామా? మీ అమ్మ మీ నాయన కష్టపడి చదివిస్తా అంటే నీవు ఏ పనులన్నారా చేసేది? ఏం చేద్దామమ్మా, చదువు ఎక్కటం లేదు. ఎప్పుడు హీరో హీరోయిన్ గుడ్డలు చింపుకునేది కదరా, ఒక్కసారి వాడు బయోపిక్ చూడు. చీ మారవరా నువ్వు. రాయల్ డాన్ మహేష్ చిల్లరగా ఎన్టీఆర్ ఫ్యాన్ అని సినిమాలు చూసుకుంటూ తిరిగే అతడు ప్రేమించి ఆ ప్రేమ వల్ల ఏం చేశాడు అనేదే మా ఈ రాయల్ డాన్ మహేష్ బయోపిక్. నువ్వుంటే చాలే లోకమే మారావానా, నీ కంటి చూపు ఒక్కో బాణవా, గుండె నీ గుచ్చేనా, నమదిని దోచేనా. నీనే తేలేనే, నీవే నా మనసులో నీవే. నీనే తేలేనే, నీవే నా మనసులో నీవే. నీవే నా మనసులో నీవే. వెలుగు నీవే, ప్రతి శ్వాస నీవే, ఆ చూపుతో నన్ను చంపేయకే. నిన్ను చూసి మది పాట పాడే, నీనే తేలేనే, నీవే నా మనసులో నీవే. నీనే తేలేనే, నీవే నా మనసులో నీవే. నీనే తేలేనే, నీవే నా మనసులో నీవే.
గిర్గిపల్లి అల్లుడు. ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్ళలోనూ ఏ కాలేజీలోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యూ గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, మా స్వతహాగా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. సినిమా అలాంటి knowledge ఉన్నవాళ్ళకి ఈ game కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఇస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ, గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్. రే ఎక్కడ్రా పోతా ఉండేది? హీరో అయ్యే ఇంట్లో అడుగు పెడతా. అలా అతని జర్నీ మొదలైంది సినిమాల్లో. అంత పెద్ద స్టార్ అయిన మా అన్నీ ఇన్ని కష్టాలు పడినాడు. దీని అమ్మ ఏం నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలి? సినిమా తీస్తా. మా అన్ననే పెట్టి సినిమా తీస్తా. ఇది ఫస్ట్ మాకు చెప్పాలి. వద్దు, ఒకటేసారి మార్నింగ్ చెప్దాం.
రే మహేష్ ఏం రే పేపర్లు పెట్టుకొని తిరుగుతున్నావు వీడా? ఏ మా అన్న కోసం రాసుకున్న స్క్రిప్ట్ అడుగు పడిందా కాలు నరికేస్తా. అచ్చా అయినా నువ్వు ఎప్పుడైనా సినిమా చూసిన మూతేనారా నీదే? రే నేను కూడా ఫ్యాన్. ఎవరు ఫ్యాన్ రా నువ్వు? జానీ సిన్స్. ఓహో అది కదా మ్యాటర్. ఎప్పుడు డార్క్ సినిమాలే కాదు చూడాల్సింది, తెలుగు సినిమాలు కూడా చూడరా. రే ఏం రా కొడతావు? మా అన్నకు చెప్తానుండు. మీ అన్న కాకపోతే వాళ్ళ అన్న బాగా గులాబ్ జామ్ పగిలిపోయినాయిరా. అమ్మా హలో మామా, ఎక్కడున్నావు? పొలం కాడు ఉన్నారా? వస్తున్నావు. ఏమ్రా ఫోన్ చేసినావు? సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఏమ్రా సినిమానా? సినిమా అంటున్నావు, మన ఇంటా వంట అలాంటివి లేవు. బాగుపడే లక్ష్యాలు ఒకటైనా ఉన్నాయా? మీ అమ్మ మీ నాయన కష్టాన్ని ఒకసారన్నా ఆలోచించావా? చీ పోరా ఇక్కడి ఇంకా. స్టోరీలే తగ్గట్లేదా? మన చుట్టుపక్కల జరిగేదే తీద్దాము. అమ్మయ్యా, స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మామూలు చూపించాను. అమ్మా ఇదిగో ఆ సినిమా స్క్రిప్ట్. కథ ఓపెన్ చేయగానే హీరో ఫ్రెండ్ పాయిజన్ తగ్గేస్తాడు. అక్కడి నుండి హీరో ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఇదిగో ఎలా ఉంది మామా? బాగుంది. హైదరాబాద్లో నాకు డిస్ట్రిబ్యూటర్ ఒకటి తెలుసు, అది వెళ్ళగలవు. ఓకే మామా, లొకేషన్ వాట్సాప్లో షేర్ చేయి. Ruby Ajandi, Hyderabad bus ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. అందరూ ఎక్కాల్సిందిగా కోరుతున్నాం. హలో చెప్పరా. బావుడు ఒకటి వస్తాడు, వాడిని బాగా చూసుకోరా. సరేరా. హలో నా నువ్వేనా మహేష్ రామకృష్ణరాజు? నేనేనా? దాసన్ అల్లుడు వచ్చినాడ్రా, పెట్టు ఫోన్ చేస్తా మళ్ళంక. సరే, మీ ఓన్తో మాట్లాడేసి చెప్తాను. చెప్పయ్యా ఏం స్టోరీ? ఇదిగో నా స్క్రిప్ట్. స్టోరీ బాగుంది. హీరో ఎవరు అనుకుంటా ఉంటావా? రాయల్ మహేష్. వాయన చాలా బిజీగా ఉంటాడప్ప. వాయిని డేస్ ఒప్పుకుంటాడా? లేదన్నా, తీసేస్తాను. రాయల్ మహేష్ అన్నతోనే తేవాలా.
లేకపోతే ఆయన డేట్స్ ఫిక్స్ చేసినప్పుడైతే వాళ్ళ. నీ ఆశయం బాగుందప్ప, మాట్లాడదాము. సరిపదా బట్టలు తేలేదా? ఈ అవతారంతోనే వస్తావా? అంటే తెచ్చుకోలేదు. పిఎన్ అడిగి డబ్బులు తీసుకొని షాపింగ్ చేసుకొని రా పోదాం. సరే. నమస్కారం మహేష్. నమస్కారం, రండి. చెప్పండి నా, ఏమో మాట్లాడాలా? కొత్త పిల్లోడు, సినిమా తీద్దాం అనుకుంటున్నాను మీతో, మీరు ఒకసారి చూడండి. ఈ బాబు అన్నా నీకు చిన్నప్పటి నుండి పెద్ద ఫ్యాన్ అన్నా. స్క్రిప్ట్ చాలా బాగుంది బాబు, కానీ ఈ యాంగిల్ నన్ను ఎలా ఊహించుకున్నావు? స్టోరీ బాగుండదు, మీకు పెద్ద ఫ్యాన్ అంట, మిమ్మల్ని ఊహించుకొని తీసిండేది. విలేజ్ నుంచి వచ్చినాడు కష్టపడి, మీరే చూడండి ఒకసారి. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నా? మీ డేట్స్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేసేద్దాం అన్న. సరే, ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? మా విలేజ్లోనే తెద్దాం అనుకుంటున్నా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. పర్లేదు బాబు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. నా మాట గౌరవం ఇచ్చి చేస్తాను దానికి థ్యాంక్స్ అప్ప. అయ్యో పర్లేదండి, మీరు నాకు ఎప్పుడు ఇంకా తెలుసు కదా. అన్నా ఏ లీ, ఏమో చేతికి టాటూ. ఇంట్లో అమ్మ నాయన ఎంత కష్టపడి ఎంత సంపాదించి పెంచింటారు, వాళ్ళ పేరేసుకున్నా ఏందయ్యా. సరేలే, సినిమా కంటిన్యూ సెట్ చేసుకో. లైట్స్, కెమెరా, యాక్షన్. నా కార్ నుండి సడన్గా అప్పు దూకేయాలి. సరే, ఆ పక్క నుండి విలన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ నుండి తప్పించుకోవాలి. సరే, యాంగిల్ సెట్ చేసుకో. మొత్తానికి సాధించినవరా. హలో హలో, ఎవరు? మహేష్ రామకృష్ణరాజా మాట్లాడుతున్నది. అవును, మీరెవరు? నేను ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ సర్కార్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. కంగ్రాట్స్ అయ్యా, సినిమా బాగా చేసావు. Thanks, sir. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నా, మంచి స్టోరీ పట్టుకుంటా. సరే సార్, థ్యాంక్స్. హలో డెలింగ్స్, 1 minute. మా ఈ సినిమా స్క్రిప్టింగ్తో ఆగిపోయిండే. ఈ సినిమాని మీ ముందరికి తెచ్చిపెట్టడానికి ఒక సినిమా కారణం. ఆ సినిమా ఏదంటే మన రాంపోతినేని, ఇది ఆంధ్ర కింగ్ తాలూకా. ఆ సినిమానే లేకపోతే ఇప్పుడు మీ ముందు ఈ సినిమా ఉండేది కాదు. థ్యాంక్స్ ఫర్ ఆంధ్ర కింగ్ తాలూకా టీమ్ అండ్ రాంపోతినేని అన్నట్టు చెప్పేది మర్చిపోయా. వెళ్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కనుండే ఈ గంట కొట్టేసి వెళ్ళిపోండి.